శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಮೀನ ಕೂರ್ಮ ವರಾಹ ನರ ಪಂಚಾನನಾತುಳ ಶೌರ್ಯ ವಾಮನ ರೇಣುಕಾತ್ಮಜ ರಾವಣಾದಿ ನಿಶಾಚರಧ್ವಂಸಿ ಧೇನುಕಾಸುರ ಮಥನ ತ್ರಿಪುರವಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ కలిముఖదానవర సంహరిసి ధర్మది కాಯ್ದ సుజనరను. ఈ పద్యం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి పాఠమునందు రేణుకాత్మజ రావణాచర నిశాచర ధ్వంసి రామ పరశురాముల అవతారం గురించి చెప్పుకున్నాం. ఈరోజు ధేనుకాసుర మథన. కంసుడు ధేనుకాసురుడు అనేటటువంటి వాణ్ణి రాక్షసుణ్ణి పంపించాడు. ఈ ఒక తాటివనమునందు గోపాలులతో బలరామకృష్ణులు అక్కడికి వచ్చినప్పుడు వారిని చంపడానికి వచ్చాడు ధేనుకాసురుడు కంసుని ఆజ్ఞ మేరకు. అప్పుడు బలరాముని చేతి యందు ఈ ధేనుకాసురుడు చంపబడ్డాడు. ఇక్కడ ధేనుకాసురుణ్ణి బలరాముడు చంపితే జగన్నాథదాసుల వారు భగవంతుని దశావతారములను చెబుతూ ధేనుకాసుర మథన అని చెప్పి కృష్ణుణ్ణి చెబుతున్నారు కదా. ఈ ధేనుకాసుర మథనుడు బలరాముడైతే కృష్ణుడు ఎలా అవుతాడు, కృష్ణుని అవతారము ఇక్కడ ఎలా చెప్పబడుతున్నది అనేటటువంటి శంక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. నిజం అయితే బలరాముడు స్వతహా ధేనుకాసురుణ్ణి చంపేటటువంటి శక్తి లేనివాడు కాబట్టి భగవంతుడు శుక్ల కేశావతారముతో బలరాముని యందు తాను ఉండి ధేనుకాసురుణ్ణి చంపాడు. అంటే బలరాముని యందు శ్రీహరి శుక్లకేశావతారముతో అతని యందుండి ఆ ధేనుకాసురుణ్ణి చంపటం జరిగింది. అంటే బలరాముని శరీరమునందు కృష్ణుడు ఒక అవతారము రూపముతో ప్రవేశించి చంపాడు. కాబట్టి ఇక్కడ ధేనుకాసురుణ్ణి చంపినటువంటి వాడు అని చెప్పటం చేత పరోక్షంగా కృష్ణుని అవతారాన్ని చెప్పినట్లే అవుతూ ఉన్నది.
ఎందుకు? మన తత్వమే సిద్ధాంతమే. భగవంతుడు ఒకడే స్వతంత్రుడు, మిగిలిన వారందరూ అస్వతంత్రుడు. కాబట్టి బలరాముడు కృష్ణుని అన్నగా జన్మించినా కూడా అతడు అస్వతంత్రుడు. కాబట్టి ధేనుకాసురుణ్ణి సంహరించటంలో భగవంతుని యొక్క అవతార రూపము బలరాముని యందు ఉండటం చేత మాత్రమే బలరాముడు ధేనుకాసురుణ్ణి సంహరించగలిగాడు. అర్థాత్ పరోక్షంగా కృష్ణుడే ధేనుకాసురుణ్ణి సంహరించినట్లు అవుతూ ఉన్నది. ఇది ఆంతరంగిక విషయం. దానిని తెలిసినటువంటి వారు, శాస్త్రము యొక్క మర్మాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి జగన్నాథ దాసుల వారు ధేనుకాసుర మథన అని ఈ మాటతో కృష్ణుని అవతారాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక కృష్ణుడంటూ మనకు తెలిసినదే. ధర్మాన్ని ఉద్ధరించడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను సంరక్షించడానికే భగవంతుడు కృష్ణుడిగా అవతరించాడు. కృష్ణుడు తన భక్తులను ఎలా రక్షించాడు, తన భక్తుల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపించాడు అనేటటువంటి విషయం మనకందరికీ తెలిసినదే. తన బాల్య స్నేహితుడైనటువంటి కుచేలుణ్ణి ఎంత అనుగ్రహించాడు, తన భక్తులైనటువంటి అంబరీషుణ్ణి, ధ్రువరాజును, తన సఖుడైనటువంటి అర్జునుణ్ణి, మమ ప్రాణాహి పాండవాహ, పాండవులు నా ప్రాణము అని తన భక్తులైనటువంటి పాండవులను అడుగడుగున రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. కృష్ణావతారంలో తన భక్తుల పట్ల భగవంతుడు చూపించేటటువంటి కరుణ ఎంతటి అపారమైనటువంటిదో మనకు జగన్నాథదాసుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక త్రిపురవ హానిగైసిద నిపుణ. జగన్నాథదాసుల వారు ఈ పదములతో భగవంతుడు బుద్ధావతారమును దాల్చినాడు అనేటటువంటి బుద్ధావతారము గురించి చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ మాటలను చూచినప్పుడు మనకు కొంత అస్పష్టత కనిపిస్తుంది ఇక్కడ. అయితే త్రిపుర హానిని గూర్చి భాగవత సప్తమ స్కందమునందు, హరివంశ పురాణమునందు చివరయందు, మహాభారతమునందు వర్ణింపబడింది ఈ త్రిపుర హాని. ఇక్కడ హాని అంటే సంహారము మరియు నష్టము అని అర్థం. త్రిపురాసురులకు దేహహాని అనగా సంహారము చేసినది శ్రీహరియే అని భాగవతము, భారతము, హరివంశ పురాణములు చెబుతున్నాయి. ఆ కథ ఇలా ఉంటూ ఉన్నది. త్రిపురాసురులు బంగారు, వెండి, ఇనుము వీటితో నిర్మాణమైనటువంటి 3 పురములందు, పట్టణములందు వాసము చేస్తూ వాళ్ళు నివసిస్తూ దేవతలను చాలా బాధ పెడుతూ ఉండ్రి. వారిని సంహరించాలి అంటే త్రిపురాసురులను సంహరించాలి అని పరమశివుడు బయలుదేరాడు. అప్పుడు శ్రీహరి 2 విధములుగా పరమశివుడు త్రిపురాసురులను సంహరించటంలో సహాయకుడుగా ఉండి త్రిపురాసురులను సంహరించి రుద్రునికి త్రిపురాసురులను సంహరించినటువంటి వాడు అని అపారమైనటువంటి కీర్తిని ఇచ్చాడు. అక్కడ శివుడు ఈ రాక్షసులను సంహరిస్తూ ఉంటే మరణించినటువంటి రాక్షసులు సంజీవిని సరోవరంలో పడి ఒక్కొక్కరు 10 మందిగా లేచి వచ్చి దేవతలను ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా కష్టతరం అయిపోతూ ఉన్నది దేవతలకు.
అప్పుడు శ్రీహరి ధేను రూపాన్ని దాల్చి ఆ సంజీవిని సరోవరములోని అమృత జలమునంతా పూర్తిగా త్రాగివేశాడు. దానితో త్రిపురాసురులు మరణించిన వాళ్ళు దానిలో పడి మళ్ళీ 10 మంది బయటికి రావడం అనేటటువంటి పని నిలిచిపోయింది. దానితో త్రిపురాసురులు బలహీనులయ్యారు. ఇది ఒక విధంగా త్రిపురాసురులను శివుడు సంహరించటంలో శ్రీహరి యొక్క లీలా విలాసము. ఇక శివుడు ప్రయోగించేటటువంటి బాణములో తాను నిలిచి త్రిపురాసురులను సంహరించాడు. ఇది రెండవ విషయము. అంటే ఈ 2 సన్నివేశాలలో శ్రీహరి బుద్ధుని అవతారము చేసి త్రిపురాసురులను సంహరించడంలో రుద్రుల వారికి సహాయపడ్డాడు అనేటటువంటి విషయము ఇక్కడ బుద్ధ నామముతో చెప్పబడలేదు. అయితే ఇది త్రిపురాసురులకు దేహహాని, దైహికంగా సంహారం అయితే త్రిపురాసురులకు జ్ఞానహాని కలిగించినటువంటి వాడు శ్రీహరి. అదియే బుద్ధావతారము అని ప్రసిద్ధం. ఈ త్రిపురాసురులు అవైదిక మత ప్రవర్తకులుగా ఉన్నారు. దీనిని గూర్చి శ్రీ మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పాండవ వంశీకులు చేసేటటువంటి రాజ్య పాలనలో వైదిక ధర్మము చాలా నిలకడగా, కుదురుగా, బాగా ఉన్నది. అప్పుడు జన్మించినటువంటి మానవులందరూ కూడా అసురులు సహితము, రాక్షసులు సహితము ఆ సహవాస దోషం అంటారు కదా, ఈ పాండవ వంశీయులు చేసేటటువంటి ధర్మ పరిపాలన ప్రభావము చేత రాక్షసులు, అసురులు కూడా తమ స్వభావానికి విరుద్ధంగా వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ జీవిస్తూ ఉన్నారు. దీని ప్రభావంగా ఏమవుతూ ఉన్నది, మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా త్రివిధ జీవరాశులు, సాత్విక, రాజస, తామస జీవరాశులు. సాత్వికులు సాధన పూర్తి చేసి మోక్షానికి వెళ్ళాలి. రాజసులు తమ సాధన పూర్తి అయిన తరువాత నిత్య సంసారానికి, శాంతానిక లోకానికి వెళ్ళాలి. తామసులు నిత్య నరకమైనటువంటి అంధంతమస్సునకు వెళ్ళాలి. అయితే ఇక్కడ పాండవ వంశీయుల వారి ధర్మ పాలన వల్ల తామసులైనటువంటి అసురులు సైతము ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తూ వాళ్ళు కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళేటటువంటి ఒక ప్రసంగం ఏర్పడుతూ ఉన్నది. అప్పుడు దేవతలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించారు. అప్పుడు దేవతల ప్రార్థనను అంగీకరించి భగవంతుడు బుద్ధుడిగా అవతరిస్తూ ఉన్నాడు. అయితే ఏ పక్షి తన గూటికే వెళ్ళాలి. నేను మొదటే చెప్పినట్లుగా తామసులు నరకానికే వెళ్ళాలి, శాశ్వతమైనటువంటి నరకమైనటువంటి అంధంతమస్సునకు వెళ్ళాలి. అయితే ఇక్కడ వాళ్ళు ముక్తికి వెళ్ళేటటువంటి ప్రసంగం వచ్చినప్పుడు మనకు ఇదే హరికథామృత సారమునందు జగన్నాథదాసుల వారు చెబుతారు, వివిధ భోగಗಳೀವ ఇహ పరంగళలి. అంటే భగవంతుడు ఈ త్రివిధ జీవరాశులకు ఎవరెవరికి ఏ ఏ గతిని ఇవ్వాలో, ఎవరెవరిని ఎక్కడెక్కడికి చేర్చాలో వారిని అక్కడెక్కడికి చేర్చటం అనేటటువంటిది భగవంతుని సృష్టి స్థితి నియమ అష్ట కార్యాలు ఉన్నాయి కదా, ఆ అష్ట కార్యాలలో ఇది కూడా ఒకటి. సరే, భగవంతుడు దేవతల ప్రార్థనను అంగీకరించి ఆ కాలమునందు బుద్ధుడిగా అవతరిస్తూ ఉన్నాడు. అప్పుడు త్రిపురాసురులలో మూల పురుషుడు భూలోకములో శుద్ధోదనుడుగా జన్మించాడు. అతడే జినుడు అని కూడా పిలువబడేవాడు. అతనికి గయా అనేటటువంటి భార్య యందు
ఒక పురుష శిశువు జన్మించింది. అప్పుడు భగవంతుడు తన అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తితో ఎవరికీ తెలియకుండా ఆ శిశువును బయట పారవేసి ఆ స్థానములో మనోహరమైనటువంటి ఆకృతితో శిశువుగా తాను వచ్చి ఆ స్థానములో వచ్చి కూర్చున్నాడు స్వామి. అంటే ఆ జినుని భార్య అయినటువంటి గయ ఆమె జన్మనిచ్చినటువంటి పురుష శిశువు స్థానములో భగవంతుడు మనోహరమైనటువంటి ఆకృతితో అతను వచ్చి కూర్చున్నాడు. ఆ శిశువునే తాము కన్నదని, తాము జన్మనిచ్చామని ఆ దంపతులు ఆనందముతో ఉన్నారు. శిశురూపిగా ఉన్నటువంటి స్వామి నవ్వుతూ వారికి అపారమైనటువంటి తత్వములన్నీ బోధించాడు. అంటే శ్రీహరి శిశువుగా జన్మించి శిశువుగా ఉన్నప్పుడే నవ్వుతూ తన తల్లిదండ్రులకు తత్వాన్ని బోధిస్తూ అవి అవైదికమైనటువంటిదిగా, అంటే వైదిక ధర్మాన్ని ఖండించేటటువంటిగా తత్వాన్ని వాళ్లకు బోధించాడు. అది అవైదికము కాకపోయినా వారికి అవైదికమైనటువంటి తత్వంగా వాళ్లకు బోధన కలిగింది, మోహక జ్ఞానము కలిగింది. దానిచేత భగవంతుడు వారిని అవైదికులుగాను కర్మభ్రష్టులుగాను చేశాడు భగవంతుడు. భగవంతుడు ఉపదేశించినటువంటి ఈ మతాన్ని విశ్వసించి జినుడు తానొక మత ప్రవర్తకుడు అయి జైన మతాన్ని ప్రచారం చేశాడు. అంటే భగవంతుడు బుద్ధునిగా ఈ విధంగా అవతరించి త్రిపురాసురుడు అనేటటువంటి ఆ జినునికి యథార్థ జ్ఞానమును పోయేటట్లుగా చేసినందున త్రిపురవ హానిగైసిద నిపుణ అని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు బుద్ధావతారం గురించి చెప్పారు. ఇక వేరే పురాణములందు బుద్ధుడు త్రిపురాసురుల పత్నుల పాతివ్రత్యాన్ని పోగొట్టి త్రిపురాసురుల మరణమునకు కారణమయ్యాడు అనేటటువంటి కథ కూడా ప్రచారంలో ఉంటూ ఉన్నది. ఈ త్రిపురాసురుల భార్యలు ఏం చేశారు? పార్వతీదేవి చేత నిత్య సౌమంగల్య వరాన్ని కోరారు. పార్వతీదేవి వరమిచ్చినది ఎంతవరకు మీ పాతివ్రత్యము భంగము కాకుండా ఉంటుందో అంతకాలము మీరు నిత్య సౌమంగల్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పారు. పార్వతీదేవి వరమిచ్చినది. శ్రీహరి బుద్ధుడై అవతరించి వారిని, అంటే త్రిపురాసురుల పత్నులను మోహింపజేసి వారి పాతివ్రత్యాన్ని భంగము కావించాడు. ఈ విధంగా త్రిపుర హానికి బుద్ధరూపి శ్రీహరి కారణమయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ జగన్నాథదాసులు మనకు త్రిపురవ హానిగైసిద నిపుణ అని చెబుతూ ఉన్నారు. బుద్ధావతారం గురించి మనకు ఇంకా వివరాలకు మహాభారత తాత్పర్య నిర్ణయమునందు, ఆచార్యుల వారు రచించినటువంటి మహాభారత తాత్పర్య నిర్ణయమునందు 32వ అధ్యాయము 146వ శ్లోకము నుండి 161వ శ్లోకము వరకు వివరించబడింది. దానిని మీరు చూడవచ్చు. కంబాలూరు వెంకటేశాచార్యుల వారు తెలుగులో అనువదించినటువంటి ఆంధ్ర తాత్పర్య దీపికా సహిత మహాభారత తాత్పర్య నిర్ణయంలో 32వ అధ్యాయము 146వ శ్లోకము నుండి 161వ శ్లోకము వరకు ఈ త్రిపురవ హానిగైసిద, త్రిపురాసురులను బుద్ధరూపి భగవంతుడు హాని కలిగించాడు, వారి యథార్థ జ్ఞానాన్ని నాశనం చేశాడు అనేటటువంటి విషయము మీకు అక్కడ వివరించబడి ఉంది. దానిని మీరు, పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు దానిని మీరు పరిశీలించవచ్చు. ఇక దశావతారములలో చివరిదైనటువంటి కలిముఖ దానవర సంహరిసి ధర్మది కాయిద సుజనరను అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ కలియుగమునందు ఇది కలి ప్రభుత్వం. ఈ కలియుగంలో
కలి మొదలైనటువంటి దురాత్ములు దైత్యులు అందరూ కూడా ధర్మాన్ని హాని చేసి ధర్మానికి సమాధి కట్టి అధర్మము అన్యాయము అనాచారము అరాచకము ప్రజ్వరిల్లేటట్లుగా చేస్తూ ఉన్నారు. చివరకు కలియుగము ముగిసే నాటికి, అంటే కలియుగము యొక్క ఎన్ని సంవత్సరాలు అంటే 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ కలియుగము ప్రారంభమై మనకు కేవలము 5,124 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. అంటే కలియుగము ప్రారంభమై 5,124 సంవత్సరాలకే ఇంతటి అన్యాయము అధర్మము అరాచకము అనాచారము ప్రజ్వరిల్లి ఉన్నది. ఇక 4,32,000 సంవత్సరాలలో 5,124 సంవత్సరాలు తీసివేస్తే కలియుగము రాను రాను ఇంకా చాలా దుర్భరంగా ఉంటూ ఉన్నది. దుష్టులందరూ కూడా వారికి బలము శక్తి ఎక్కువ అవుతుంది. సజ్జనులందరూ వారి చేత హింసింపబడతారు. చివరికి కలియుగ అంతమునందు ఎటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది అని అంటే, ఏ విధంగా క్రూర మృగములు సింహము పులి ఇవి ఏ విధంగా జింకలను వెంబడించి వేటాడి ఎలా వాటి మాంసాన్ని పీక్కు తింటాయో, అదేవిధంగా కలియుగ అంతమునందు మనుషులు కూడా బలము కలిగినటువంటి వారు దుర్బలులను ఆ విధంగా వెంబడించి వేటాడి వారి మాంసాన్ని పీక్కు తినేటటువంటి కాలము వస్తుంది కలియుగాంతమునందు. అప్పుడు స్వామి కల్కిగా అవతరించి ఈ కలియుగమునందు చివరికి కల్కిగా అవతరించి దుష్టులందరినీ సంహరించి, అదే అంటూ ఉన్నారు, కలిముఖ దానవర సంహరిసి, అంటే కలియే మొదలైనటువంటి దానవులనందరినీ కల్కిగా అవతరించి ఈ కలియుగములు అందరినీ సంహరించి ధర్మది కాయిద సుజనరను, ధర్మముతో ధర్మ మార్గ ప్రవర్తకులై, తరువాత భగవంతుడు ధర్మ మార్గ ప్రవర్తకుడై సుజనులందరినీ రక్షిస్తాడు, కాపాడుతాడు అని జగన్నాథదాసుల వారు ఈ కరుణాసంధి చివరి పద్యము కంటే ముందు పద్యమైనటువంటి ఇంకా ఒక్క పద్యముతో 31వ పద్యముతో ఈ సంధిని ముగిస్తారు. ఈ దశావతారములను స్తోత్రం చేస్తూ ఈ విధంగా దశావతారములందు భగవంతుడు ఏ విధంగా తన భక్తులను రక్షించాడు, వారి పట్ల ఎంతటి కరుణను చూపించాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ మనకు సుమధ్వ విజయం చెబుతూ ఉన్నది. భగవంతుడు పరమాత్మనే సతతమేకరూపిణే దశరూపిణే శతసహస్రరూపిణే అవికారిణే స్ఫుటమనంతరూపిణే సుఖచిత్ సమస్త తనవే నమో నమః అని చెబుతూ ఉన్నారు. భగవంతుడు ఎన్ని రూపాలను దాలుస్తాడు? 4, 5, 10, 12, 24, 51, 100, 108, 1000, అంతేకాకుండా అనంత రూపములు దాల్చి భగవంతుడు దుష్టులను శిక్షించి శిష్టులను సంరక్షించి ధర్మ సంస్థాపనను చేస్తాడు. అందులో దశ రూపిణే, సతతమేకరూపిణే దశరూపిణి, ఆ భగవంతుని దశావతారములను జగన్నాథదాసుల వారు ఇక్కడ అత్యంత హృద్యంగమంగా ఈ పద్యమునందు వర్ణించారు అని చెప్తూ ఈ పద్యము యొక్క వివరణను ఈ రోజుతో ముగిస్తూ, చాలా రోజులు దశావతారములు చెప్పవలసి వచ్చింది కాబట్టి చాలా రోజులు చెప్పబడినది, అయినా కానీ దశావతారములలో ఒక్కొక్క అవతారం కూడా అతి సంక్షిప్తంగా చెప్పటం జరిగింది. ఇక రేపు 31వ పద్యము కరుణాసంధి మంగళ పద్యము. శ్రీ మనోహర శమలవర్జిత కామితప్రద కైరవదళ శ్యామ శబల శరణ్య శాశ్వత శర్కరాక్షసక సామసన్నుత సకల గుణగణధామ శ్రీ జగన్నాథ విఠల విఠల నీ మహిమయుಳವತರಿಸಿ
సలహిద సకల సుజనరను అనేటటువంటి పద్యాన్ని మనం రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.